పనుల దిశగా పోలీసులు ముందుకు సాగుతున్నారు. చెర్ల మండలం పూనగుప్ప గ్రామాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సందర్శించారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంగా పేరున్న ఈ గ్రామం నుంచి ఛత్తీస్గఢ్ సరిహద్దు దాకా నిర్మించిన 2 కిలోమీటర్ల బీటీ రోడ్డును ఆయన పరిశీలించారు. ఆపరేషన్ చేతుకు విశేష స్పందన లభించిందని ఎస్పీ అన్నారు. మావోయిస్టు ఇలాఖాలో భద్రాద్రి ఎస్పీ రోహిత్ పర్యటనపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి దిశగా భద్రాద్రి పోలీసులు దూసుకుపోతున్నారు. దీనిలో భాగంగానే భద్రాచలం ఏజెన్సీ చెర్ల మండలం మావోయిస్టు ఇలాకాలో భద్రాద్రి జిల్లా బాస్ ఎస్పీ రోహిత్ రాజ్ పర్యటించారు. భద్రాచలం ఏజెన్సీ ఈ యొక్క పరిధిలోని చెర్ల మండలానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పూసుగుప్ప గ్రామం. ఈ యొక్క పూసుగుప్ప గ్రామానికి ఆయన బైక్ పై ప్రయాణించారు. అయితే మొత్తంగా ఇటీవల ఒక కీలక ఘటనకు వేదికగా మారింది ఈ యొక్క పూసుగుప్ప గ్రామం. జిల్లా సరిహద్దు ప్రాంతంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరుగాంచినటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ విధుల్లో భాగంగా సందర్శించారు. మొత్తంగా చెర్ల మండలంలోని పూసుగుప్ప ఉండేందుకు కూడా వారికి ఉద్యోగాలు కావచ్చు, మరోవైపు ప్రైవేట్ రంగంలో కావచ్చు, అటు ప్రభుత్వ రంగాలు క్రీడా ప్రోత్సాహం వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఇందుకు మొత్తంగా అద్దం పట్టే విధంగా కూడా ప్రభుత్వం ఏదైతే ₹1,00,00,000 భద్రాచలం ఏజెన్సీలో ఉన్నటువంటి పూసుగుప్ప చెన్నాపురం అటు చెర్ల మండలంలో ఉంది. ఈ చెన్నాపురంలో గ్రామంలో దాదాపు పూర్తయింది. మొత్తంగా ఈ యొక్క ఆసుపత్రి, మొబైల్ ఆసుపత్రి కూడా అందుబాటులోకి వచ్చింది. త్వరలో ప్రారంభించున్నారు. ఇందులో మౌలిక సదుపాయాలతో కూడినటువంటి మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు కూడా పోలీసులు ఏదైతే తమ వంతు కృషి చేసుకుంటూ వస్తున్నారు. అటువైపు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా కూడా చెర్ల మండలం నుంచి అటువైపు పూసుగుప్ప వరకు కూడా రోడ్డు మార్గాన్ని విస్తరించడమే కాక అటువైపు పూసుగుప్ప నుండి కూడా ఛత్తీస్గఢ్ ఏదో ఊసూరు గ్రామ అటువైపు బ్లాక్ ను కలుపుతూ 1.9 సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రోడ్డును ఇప్పటికే నిర్మించారు. అయితే దీంతో రాకపోకలు కూడా మెరుగై సరిహద్దులో ఉన్నటువంటి రాంపురం కావచ్చు, అటు భీమవరం వంటి గ్రామాలు అభివృద్ధికి కొత్త దారి తీస్తున్నాయి. మరోవైపు ఈ మార్గం వల్ల కూడా కొంత రవాణా మార్గం సుగమైంది. అటువైపు ఈ నిర్మాణం వల్ల కూడా మావోయిస్టు పార్టీ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, సమాజంలోని సాధారణ జనజీవనంలో కలవడానికి ఏదో మావోయిస్టులు ప్రేరణ పొందుతున్నారని చెప్పని కూడా ఈ యొక్క జిల్లా ఎస్పీ చెప్తూ వచ్చారు. మొత్తంగా ఛత్తీస్గఢ్ చెందినటువంటి మావోయిస్టు సైతం కూడా తెలంగాణ పోలీసులు వీరు చేపట్టినటువంటి పాలసీలను చూసి ఏదైతే భద్రాచలం ఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించి లొంగిపోవాలని కూడా ఆసక్తి చూపిస్తున్నారని చెప్పని కూడా ఎస్పీ చెప్తూ వచ్చారు. ఇక ఇది మొత్తంగా ఈ యొక్క భద్రాద్రి జిల్లా పోలీసులు ఎన్కౌంటర్ పాలసీకి బదులుగా సరెండర్ ఏదైతే రీహాబిలిటేషన్ పాలసీకి సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం అటువైపు పోలీస్ శాఖ కూడా ఇచ్చే ప్రాధాన్యత ఫలితంగా ఈ యొక్క లొంగుబాట్లన్నీ కూడా ఎస్పీ చెప్పుకుంటూ వచ్చారు. మొత్తంగా ఎర్రపల్లి, జరపల్లి, పూజారి, కంకేరు అటువైపు కిష్టారం వంటి మావోయిస్టు సుకుమార్ జిల్లా అటువైపు మావోయిస్టు కూడా గతంలో బలంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇప్పుడు అక్కడి మిలిషియా సభ్యులు కూడా పార్టీ మెంబర్లు కావచ్చు అటు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు ఇప్పటికే. అయితే లొంగిపోయినటువంటి వారికి ప్రభుత్వం వెంటనే వారికి రావాల్సినటువంటి పునరావాస కార్యక్రమాలు అందిస్తుండటంతో అటువైపు మిగిలిన వారికి కూడా ఇది ఒక స్ఫూర్తిగా మారుతుందని చెప్పి కూడా జిల్లా ఎస్పీ ఈ యొక్క సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు అయితే 220 మంది కూడా మావోయిస్టులు వివిధ ప్రాంతాల నుంచి జిల్లా ఎస్పీ ఏదైతే జిల్లా కార్యాలయం భద్రాద్రి జిల్లా పోలీసుల ముందు లొంగిపోయినట్టు ఇప్పటికీ వెల్లడించారు. ఇక మిగిలిన మావోయిస్టులకు కూడా పోలీస్ శాఖ ఒక రకమైనటువంటి పిలుపునిచ్చింది. ఇక ఎక్కడ ఉన్నా కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లేదా జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించండి. మీ యొక్క భవిష్యత్తు కోసం ఏదైతే సమాజంతో కలిసిమెలిసి జీవించేందుకు కూడా పోలీసు శాఖ నుంచి కావచ్చు అటు ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాలైనటువంటి అన్ని విధాలా కూడా మీకు సహకరిస్తామని చెప్పని ఎస్పీ రోహిత్ రాజ్ అయితే మావోయిస్టుకు స్పష్టం చేశారు. అయితే నిషేధిత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా ఏదైతే నివసించేటటువంటి ఆదివాసీలకు కూడా విద్య, వైద్యం, రవాణా ఈ యొక్క కనీస సదుపాయాలు కూడా మొత్తంగా వారికి అందించడమే లక్ష్యంగా కూడా ఒక పోలీస్ శాఖ పెట్టుకున్నట్టు కూడా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ఇది ఏజెన్సీలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు. కెమెరామెన్ సతీష్ తో శ్రీనివాస్, న్యూస్ 360 ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి.